అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎథేరియం. దీనిని ప్రపంచ కంప్యూటర్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. మనందరికీ బిట్ కాయిన్ తెలుసు. అదొక డిజిటల్ మనీ. చాలా బాగుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ డబ్బే తెలివిగా, స్మార్ట్గా పనిచేయగలిగితే? ఈ ఒక్క ప్రశ్న నుంచే ఎథీరియం అనే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. సో సింపుల్గా చెప్పాలంటే బిట్ కాయిన్కి ఇథీరియంకి తేడా ఇదే. బిట్ కాయిన్ ఏమో ఒక డిజిటల్ కాయిన్ లాంటిదే, అంతే. కానీ ఇథీరియం అలా కాదు. అది డిజిటల్ డబ్బే కాదు, దానిమీద మనం రకరకాల స్మార్ట్ ప్రోగ్రాంలు అంటే అప్లికేషన్స్ను కూడా తయారు చేయొచ్చు. ఇది చాలా పెద్ద తేడా. సరే, ఇథీరియం ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూడాలి. బిట్కాయిన్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అది ఒక విప్లవం. కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. దాని డిజైన్ కేవలం డబ్బు పంపడం, తీసుకోవడం అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసమే తయారు చేశారు. దానిమీద ఫేస్బుక్ లాంటి యాప్స్ లేదా సంక్లిష్టమైన ప్రోగ్రాంలను రన్ చేయడం అసలు కుదరదు. అది ఒక పవర్ఫుల్ క్యాల్కులేటర్ లాంటిదన్నమాట. లెక్కలు బాగా చేస్తుంది, కానీ అంతకుమించి ఏమీ చేయలేదు. బిట్కాయిన్ యొక్క ఈ లిమిటేషన్స్ చూశాకే ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఒకే పని చేసే బ్లాక్ చైన్ కాదు, మనకు కావాల్సింది ఏ పని అయినా చేయగలిగే ఒక ఫ్లెక్సిబుల్ బ్లాక్ చైన్. ఆ ఆలోచనే ఇథీరియం. ఇదంతా మొదలైంది 2013లో. విటాలిక్ బుటెరిల్ అనే ఒక యంగ్ ప్రోగ్రామర్ ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చాడు. అతను ఏమన్నాడంటే, ప్రపంచమంతటికీ కలిపి ఒకే ఒక్క పెద్ద కంప్యూటర్లాగా పనిచేసే బ్లాక్ చైన్ని ఎందుకు తయారు చేయకూడదు అని. ఆ ఆలోచనే 2015లో ఇథీరియం నెట్వర్క్గా మన ముందుకొచ్చింది. సో అసలు గోల్ ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్లు, ఇంకా డాప్స్ అంటాం కదా, అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. వాటి కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఏ ఒక్క కంపెనీ గానీ గవర్నమెంట్ గానీ కంట్రోల్ చెయ్యదు. ఇది అందరిది. సరే, ఇందాకట్నుంచి స్మార్ట్ కాంట్రాక్ట్లు అంటున్నాం కదా, అసలివి ఏంటి? ఈ ప్రపంచ కంప్యూటర్కు ప్రాణం పోసే వీటి గురించే ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆటోమేటిక్ డిజిటల్ అగ్రిమెంట్. అంటే కొన్ని రూల్స్ ముందే సెట్ చేస్తాం. ఆ రూల్స్ ప్రకారం పని జరిగిన వెంటనే దానంతట అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎవరి ప్రమేయం అవసరం లేదు. ఇది జస్ట్ కోడ్ అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకింకా ఈజీగా అర్థమవుతుంది. ఒక క్లయింట్, ఒక ఫ్రీలాన్సర్ ఉన్నారు అనుకుందాం. ఇద్దరూ కలిసి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసి అందులో డబ్బు ఇంకా పనికి సంబంధించిన కండిషన్స్ లాక్ చేస్తారు. ఫ్రీలాన్సర్ పని పూర్తి చేసి సబ్మిట్ చేయగానే ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. పని కరెక్ట్గా జరిగిందా? ఓకే, వెంటనే పేమెంటును రిలీజ్ చేసేస్తుంది. చూసారా ఎంత సింపులో? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మధ్యలో బ్యాంకులు, లాయర్లు, పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఇలాంటి మధ్యవర్తులు ఎవరూ అవసరం లేదు. నమ్మకం అనేది కోడ్ రూపంలో ఆటోమేట్ అయిపోతుంది. అంత సెక్యూర్, అంత ట్రాన్స్పరెంట్. ఇదే స్మార్ట్ కాంట్రాక్ట్ల పవర్. బావుంది, కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ అసలు ఈ ప్రపంచ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రోగ్రామ్స్ ఎలా రన్ అవుతాయి? అంత సేఫ్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. ఈథీరియంలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ఒక యూజర్ ట్రాన్సాక్షన్ను స్టార్ట్ చేస్తారు. వెంటనే దానికి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తరువాత నెట్వర్క్లో ఉన్న వందలాది, వేలాది వ్యాలిడేటర్లు దాన్ని వెరిఫై చేస్తారు. అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా ఆ ట్రాన్సాక్షన్ను బ్లాక్ చైన్కు యాడ్ చేస్తారు. ఒకసారి యాడ్ అయిందంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు, డిలీట్ చేయలేరు. అంతే. సరే, ఈ పనులన్నీ చేయడానికి నెట్వర్క్కు కంప్యూటింగ్ పవర్ కావాలి కదా. దానికయ్యే ఖర్చే ఈ గ్యాస్ ఫీజు. మనం కారు నడపడానికి పెట్రోల్ ఎలాగో ఇథీరియం నెట్వర్క్లో ఏ పని చెయ్యాలన్నా గ్యాస్ కావాలి. ఈ ఫీజును వాళ్ల కరెన్సీ అయిన ఈథర్ అంటే ఈటీహెచ్లో పే చేయాలి. దీనివల్ల నెట్వర్క్ను ఎవ్వరూ స్పామ్తో నింపకుండా ఉంటారు. అలాగే రిసోర్సెస్ కూడా కరెక్ట్గా వాడుకోబడతాయి. నెట్వర్క్ను సెక్యూర్ చేసే విషయంలో ఎథీరియం ఒక పెద్ద మార్పును చూసింది. ఇంతకు ముందు బిట్కాయిన్ లాగే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే సిస్టమ్ వాడేది. దీనికి చాలా పవర్ అంటే ఎనర్జీ అవసరం. కానీ రీసెంట్గా ది మర్జ్ అనే ఒక మేజర్ అప్గ్రేడ్ తరువాత ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అనే కొత్త సిస్టమ్కి మారింది. దీనికి చాలా తక్కువ ఎనర్జీ సరిపోతుంది. ఈ మార్పు వల్ల చాలా లాభాలున్నాయి.
మొట్టమొదటిది ఎనర్జీ వాడకం సుమారు 99% తగ్గిపోయింది. ఇది పర్యావరణానికి చాలా మంచిది. అంతేకాదు ట్రాన్సాక్షన్ స్పీడ్ పెరిగింది, ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఇంతకుముందు కన్నా చాలా స్ట్రాంగ్ అయింది. ఓకే, ఇప్పటిదాకా టెక్నాలజీ గురించి మాట్లాడాం. మరి ఈ టెక్నాలజీని ఉపయోగించి అసలు ఏం కట్టారు, ఈ ఎథీరియం ఫౌండేషన్ మీద ఎలాంటి ప్రపంచం నిర్మించబడిందో ఇప్పుడు చూద్దాం రండి. నిజం చెప్పాలంటే ఒక ఆవిష్కరణల విస్ఫోటనమే జరిగింది. డీఫై అని వినే ఉంటారు, అంటే డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్. బ్యాంకులు లేకుండానే లోన్స్ ఇవ్వటం, తీసుకోవటం, ట్రేడింగ్ చేయడం అంతా ఇక్కడే. తర్వాత ఎన్ఎఫ్టీస్, డిజిటల్ ఆర్ట్, గేమింగ్ ఐటమ్స్ ఇలాంటివి. ఇంకా డిఏఓస్ అంటే కమ్యూనిటీలే నడుపుకునే కంపెనీలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికీ పునాది ఎథీరియం. సరే, ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇదేనా ఇంటర్నెట్ యొక్క ఫ్యూచర్? ఇప్పుడు మనం దాన్ని అనలైజ్ చేద్దాం. చివరిగా బిట్కాయిన్కి ఇథీరియంకి ఉన్న తేడాలను ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. బిట్కాయిన్ ముఖ్యంగా ఒక డిజిటల్ కరెన్సీ, ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ. కానీ ఇథీరియం అలా కాదు, అది స్మార్ట్ కాంట్రాక్ట్స్తో యాప్స్ రన్ చేయగలిగే ఒక ప్లాట్ఫామ్. బిట్కాయిన్ కన్నా వేగవంతమైనది, ఇంకా ప్రోగ్రామబుల్. ఇదే మెయిన్ డిఫరెన్స్. సో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఇథీరియం అంటే కేవలం ఒక కాయిన్ కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. చాలామంది దీన్ని ఇంటర్నెట్ యొక్క నెక్స్ట్ వర్జన్, అంటే వెబ్3కి ఫౌండేషన్ అని అంటారు. ఆ విజన్ చాలా పెద్దది. చివరిగా ఒక ప్రశ్న. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. మరి ఈ ప్రపంచ కంప్యూటర్ మన డిజిటల్ ఫ్యూచర్ను నిజంగా నిర్మించగలదా? దీని గురించి ఆలోచించండి.